2024లో నిజమైన ప్రేమ ఏది? నిజమైన ప్రేమ అమ్మాయైనా అబ్బాయైనా కానీ ఎలా కనుక్కోవాలి? అసలు ఆ ప్రేమ ఎవరి దగ్గర ఎలా దొరుకుతుంది? అసలు నిజమైన ప్రేమ ఈ 2024లో ఉందా? ఓకే. నేను దీని గురించి చెప్తాను. ఫస్ట్ చూస్తుంటే మనం పెళ్ళికి ముందే అన్నీ వాళ్ళు వైఫ్ అండ్ హస్బెండ్ లాగా ఉంటున్నారు కానీ మ్యారేజ్కి మాత్రం రెడీ అవ్వట్లేరు. సో వాళ్ళకి ఆ రైట్ పర్సన్ వచ్చేదాకా వెయిట్ చేసి మ్యారేజ్ చేసుకుంటే మ్యారేజ్ లైఫ్ బాగుంటుంది. లేదు అంటే అదే పెళ్ళైన భార్య భర్తలు అందరూ కూడా ఎందుకో కాంప్రమైజ్ అయ్యి బతుకుతున్నారు. అంటే వైఫ్ ఎలా ఉన్నా భర్త కాంప్రమైజ్ అయ్యి, భర్త ఎలా ఉన్నా వైఫ్ కాంప్రమైజ్ అయ్యి ఉంటున్నారు అని ఎక్కువగా వినిపిస్తుంది. ఇది నిజమా అబద్ధమా? అలా కాంప్రమైజ్ అయ్యి అడ్జస్ట్ అవ్వాల్సిన అవసరము అమ్మాయి కానీ అబ్బాయి కానీ పెళ్ళైన తర్వాత వాళ్ళకు ఉందా? దీన్ని మీరు ఏ విధంగా డిఫైన్ చేస్తారు? ఓకే. మీరు ఈ పాయింట్లో మీరు తప్పు చెప్తున్నారండి. యాక్చువల్గా నేను ఇక్కడ వ్యాలిడేషన్ ఇస్తాను. సో ఆడపిల్లలని మీరు అంటున్నారు. నేను ఒక ఆడపిల్లని ఇట్లా మాట్లాడొద్దు కరెక్టే అంటే నేను దీనికి సపోర్ట్ చేయను. ఈ ప్రజెంట్ జనరేషన్లో ప్రాంక్ వీడియోలు చూస్తే అమ్మాయిలు అసలు అన్ని తెగించేసేసారు. అవునా? అబ్బాయిలు సిగ్గుపడే రోజు వచ్చేసాయి. ఇది ఈ మార్పును మనము మంచిగా చూడాలా, లేకపోతే సంస్కృతి పాడైపోతుంది కదని చెప్పి ఇలా చూడాలా? హాయ్, హలో, వెల్కమ్ టు మై ఛానల్. సో అద్దర్పేట బీచ్ దగ్గర అయితే ఉన్నాను ప్రజెంట్. నాతో పాటు నా బెస్ట్ ఫ్రెండ్ అండ్ నా క్లోజ్ ఫ్రెండ్ ప్రవీణ్ గారు ఉన్నారు. ఎక్స్ క్రిస్టియన్ ప్రవీణ్ గారు. హాయ్ అండి, ఎలా ఉన్నారు? బాగుంది. ఎలా ఉంది బీచ్? బీచ్ చాలా బాగుంది. ఓకే. ఏదో డౌట్స్ ఉన్నాయి అందుకే వచ్చారు. డౌట్స్ వచ్చేసి లవ్ మ్యారేజ్ బెస్టా, అరేంజ్డ్ మ్యారేజ్ బెస్టా ఈ జనరేషన్లో? ఓకే. ఈ జనరేషన్కి వచ్చేసి లవ్ మ్యారేజ్ బెస్టా, అరేంజ్ మ్యారేజ్ బెస్టా అని అడిగితే అంటే నా ఉద్దేశంలో రెండు కూడా లైక్ ఇండివిజువల్ ఒపీనియన్స్ అండి. ఎందుకంటే ఇప్పుడు లవ్ మ్యారేజెస్ అయినా అరేంజ్ మ్యారేజెస్ అయినా రెండు కూడా కాన్ఫ్లిక్ట్స్ అయ్యే అవకాశాలు ఎక్కువగా అనిపిస్తున్నాయి ఇప్పట్లో. అట్లా అరేంజ్ మ్యారేజ్ బెస్ట్ అని కూడా నేను చెప్పను, లవ్ మ్యారేజ్ బెస్ట్ అని కూడా నేను చెప్పను. ఇప్పుడు అరేంజ్ మ్యారేజ్ చేసుకున్నారనుకో, ఆ అమ్మాయి కానీ అబ్బాయి కానీ మాట్లాడడానికి ఒక పేరెంట్స్ సపోర్ట్ ఉంటుంది కదా. లవ్ మ్యారేజ్ అయితే సపోర్ట్ ఉండదు కదా. సో అరేంజ్ మ్యారేజ్ బెస్ట్ ఏమో. సరే, మీరు అరేంజ్ మ్యారేజ్ బెస్ట్ అంటున్నారు. ఒక ఎగ్జాంపుల్, ఇప్పుడు పేరెంట్స్ సరే పెద్దలు కుదిరిచ్చిన సంబంధము ఇంట్లో ఒప్పించు అంటే లైక్ ఇంట్లో అందరి ముందు కూర్చోబెట్టి మాట్లాడుకుంటారు, చేసుకుంటారు. సో కానీ అసలు అబ్బాయి కానీ అమ్మాయి కానీ నిజ స్వభావం అన్నది ఆ పేరెంట్స్కి ఎలా తెలుస్తుంది, లేదా చేసుకునే వాళ్ళకి ఎలా తెలుస్తుంది? సో అంటే లైక్ అరేంజ్ మ్యారేజెస్ కూడా మంచిగా ఉన్నారు, లవ్ మ్యారేజెస్లో మంచిగా ఉన్న వాళ్ళు ఉన్నారు. సరే, మీరు అంటున్నట్టు అరేంజ్ మ్యారేజెస్ అంటే నేను ఇప్పుడు ప్రజెంట్ జనరేషన్ గురించి చెప్తున్నాను. ప్రజెంట్ జనరేషన్కి వచ్చేసరికి లవ్ అరేంజ్ అని ఏం లేదండి. సో మ్యారేజెస్ మధ్యలో ఈగో ఒకటి, యాటిట్యూడ్ ఒకటి బాగా వచ్చేస్తుంది మెయిన్ కపుల్స్ మధ్యలో. అంటే ఒకరు ఎక్కువ ఒకరు తక్కువ అన్నది చాలా ఈ మధ్య జనరేషన్లో అయితే ఇది బాగా జరుగుతుంది. సో లవ్ మ్యారేజ్ అనుకో, పెళ్లి కంటే ముందు ఉన్న ప్రేమ అబ్బాయి కానీ అమ్మాయి కానీ పెళ్ళిన తర్వాత ఉండదు. అంటే ఇక్కడ బంధాలు విడిపోవడానికి ముఖ్యమైన కారణాలు అమ్మాయి నుంచి ఎక్కువ సైడ్, అబ్బాయి సైడ్ నుంచి ఎక్కువ. ఓకే. సో దీనికి ఒక ఎగ్జాంపుల్ చెప్తాను మీకు. ఇప్పుడు మన పేరెంట్స్ జనరేషన్ చూసుకుందాం. వాళ్ళకి ఏజ్లో మ్యారేజెస్ అయ్యేటివి, వాళ్ళకి టీనేజ్లో అయ్యేటివి. అది లవ్ మ్యారేజ్ అయినా అరేంజ్ మ్యారేజ్ అయినా ఒక సర్టెన్ ఏజ్లో అంటే 23-24 లోపల చేసేసుకునే వాళ్ళు అప్పట్లో. బట్ ఇప్పుడు ఏజ్ క్రైటీరియా ఎప్పుడైతుంది 30, అంటే అబ్బాయి మ్యాక్సిమం 30 లేదా అమ్మాయి 28-29. అవునా? అంటే ఇప్పుడు ఎలా అంటే ఫస్ట్ ప్రేమించుకుంటున్నారు, తర్వాత సెటిల్ అయ్యాక పెళ్లి చేసుకుందామని అంటున్నారు. సో సెటిల్ అయ్యే గ్యాప్లో వీళ్ళిద్దరు స్పెండ్ చేసే టైం అంటే ఒక వైఫ్ అండ్ హస్బెండ్ స్పెండ్ చేసే టైం వీళ్ళు ఆల్రెడీ ఒక కపుల్గా స్పెండ్ చేస్తున్నారు. సో మ్యారేజ్ తర్వాత వాళ్ళకి ఇంకా డిఫరెన్స్ ఏముందండి? సో అలా వాళ్ళకి ఆ బాండ్ అన్నది, ఇమోషనల్ బాండ్ అన్నది, అటాచ్మెంట్ అన్నది వాళ్ళకి లేకుండా పోతుంది. ముందంటే అలా కాదు. ముందు ఒకరిని ప్రేమించినారంటే వాళ్ళని పెళ్లి చేసుకొని వాళ్ళతో ఉండడం అది వేరు. బట్ ఇప్పుడు కపుల్స్ చూస్తుంటే మనం పెళ్ళికి ముందే అన్నీ వాళ్ళు వైఫ్ అండ్ హస్బెండ్ లాగా ఉంటున్నారు కానీ మ్యారేజ్కి మాత్రం రెడీ అవ్వట్లేరు. సో వాళ్ళకి ఆ ఇమోషనల్ బాండ్, ఆ మ్యారేజ్ చేసుకున్న రెస్పాన్సిబిలిటీస్ అన్నవి వాళ్ళకి అర్థం కావట్లేదు. అంటే ఇప్పుడు ఫైనల్గా లవ్ మ్యారేజ్కి ఇంపార్టెంట్ లేదు, అరేంజ్ మ్యారేజ్కి మీరు మ్యారేజ్కి ఇంపార్టెంట్ ఇచ్చినట్లయితే నాకు అనిపించట్లేదు. ఓకే, నేను దీని గురించి చెప్తాను. సో మ్యారేజ్ అన్నది అందరి లైఫ్లో ఒక ఇంపార్టెంట్ అండి, చాలా ఇంపార్టెంట్ కాదనను.
ఎందుకంటే ప్రతి ఒక్కరికి కూడా ఒక తోడన్నది అవసరం, చాలా అవసరం. ఒక అమ్మాయికి కానీ ఒక అబ్బాయికి కానీ ఒక సర్టెన్ ఏజ్ వచ్చాక ఎవరు అంటే పేరెంట్స్ ఒక సర్టెన్ ఏజ్ వరకే సపోర్ట్ ఉంటుంది, మీ బ్రదర్ సిస్టర్ ఒక సర్టెన్ ఏజ్ వరకే మీకు సపోర్ట్గా ఉంటారు. సో ఎండ్ ఆఫ్ ది డే మీకంటూ ఒక తోడు కంపల్సరీ అవసరము. సో అవసరం ఉన్నప్పుడు ఎవరిని పడితే వాళ్ళకి మీరు మ్యారేజ్ చేసుకోలేరు కదా. సో ఒక రైట్ పర్సన్, ఈ పర్సన్ రైట్ అనుకునే వరకు మీరు ఆ ఏజ్ గురించి సంబంధం లేదు. సో పర్సన్ రైట్ అనే వరకు వెయిట్ చేసి మ్యారేజ్ చేసుకుంటే ఆ మ్యారేజెస్ బాగుంటాయండి. వెయిట్ చేసి మ్యారేజ్ లేదు ఒక పర్సన్ ఇప్పుడు చూడంగానే ఇష్టపడ్డారు, బట్ ట్రావెల్ చేస్తుంటే ఆ మనిషి స్వభావం ఏందో మీకు తెలుస్తుంది, అవునా? సో ఆ పర్సన్ రైటా కాదా అన్నది మీకు అర్థమైపోతుంది. అండ్ ఈ జనరేషన్స్ కిడ్స్ అందరు కూడా చాలా ఫాస్ట్. సో మనకి ఇక కొన్ని ఇయర్స్ ఆఫ్ టైం ఒక పర్సన్ మీద స్పెండ్ చేసి ఈ ఇయర్ అంటే ఈ అబ్బాయి కరెక్టా ఈ అమ్మాయి కరెక్టా అనే అవసరం లేదు. సో తెలిసిపోతుంది తక్కువ టైంలోనే. సో రైట్ పర్సన్ వచ్చేదాకా వెయిట్ చేసి మ్యారేజ్ చేసుకుంటే మ్యారేజ్ లైఫ్ బాగుంటుంది. లేదు అంటే అది ఎక్కువ రోజులు ఉండవు. ఇప్పుడు ఈ 2024 ఈ టైంలో నిజంగా లవ్ అనేది ఉందా? ఎందుకంటే 1990లో కానీ 1980లో కానీ లేకపోతే 2010 వరకు కానీ లవ్ అంటే ఒక బాండింగ్, అలా కలిసి నాకు తెలిసిన వాళ్ళు ప్రేమించిన వాళ్ళు మా ఫ్రెండ్స్ వాళ్ళ మదరు ఫాదరు లవ్ కేసు చేసుకున్నారు అన్నీ ఉంది, మంచిగా ప్రేమించి. అసలు ఈ 2024లో నిజమైన ప్రేమ ఏది? నిజమైన ప్రేమ అమ్మాయి అయినా అబ్బాయి అయినా కానీ ఎలా కనుక్కోవాలి? అసలు ఆ ప్రేమ ఎవరి దగ్గర ఎలా దొరుకుతుంది? అసలు నిజమైన ప్రేమ ఈ 2024లో ఉందా? నిజమైన ప్రేమ ఉందా అంటే ఉంటుందండి, బట్ మీరు అంటున్నారు కదా 99% అని. సో 91% అందరూ లస్ట్ అన్న దాని మీదనే ఉంటున్నారు. అది ఎక్కడ 9% పీపుల్ నిజంగా ట్రూ లవ్ అంటే ఒక రైట్ పార్ట్నర్ని చూస్ చేసుకొని వాళ్ళు ఒక ఏమంటారు కొంతమంది లాంగ్ డిస్టెన్స్ రిలేషన్స్లో ఉంటారు. సో అంటే లాంగ్ డిస్టెన్స్ రిలేషన్లో ఉన్నా కూడా చాలామంది వెయిట్ చేస్తుంటారు తన పార్ట్నర్ కోసం. దాన్ని మనం ట్రూ లవ్ అనొచ్చు కదా, లాయల్గా ఉన్నట్టే కదా. అంటే ఎక్కడో 9% పీపుల్ ఉన్నారు, 91 పీపుల్ అన్నది కూడా లస్ట్ మీదనే ఉన్నారు. 91%. ఎందుకంటే నేను చూసినంత వరకు కూడా ట్రూ లవ్ అన్నది చాలా తక్కువ అయిపోయింది. హ్యాపీ మ్యారేజెస్ అన్నవి లేవు. పోనీ హ్యాపీ మ్యారేజెస్ పక్కన పెట్టండి, హ్యాపీ కపుల్స్ ఎవరు ఉన్నారండి? ఎవరు లేరు. ఇప్పుడు పెళ్ళైన భార్య భర్తలు అందరూ కూడా ఎందుకో కాంప్రమైజ్ అయ్యి బతుకుతున్నారు. అంటే వైఫ్ ఎలా ఉన్న భర్త కాంప్రమైజ్ అయ్యి, భర్త ఎలా ఉన్న వైఫ్ కాంప్రమైజ్ అయ్యి ఉంటున్నారు అని ఎక్కువగా వినిపిస్తుంది. ఇది నిజమా అబద్ధమా? అలా కాంప్రమైజ్ అయ్యి అడ్జస్ట్ అవ్వాల్సిన అవసరము అమ్మాయి కానీ అబ్బాయి కానీ పెళ్ళైన తర్వాత వాళ్ళకు ఉందా? దీన్ని మీరు ఏ విధంగా డిఫైన్ చేస్తారు? ఓకే, ఇది కాంప్రమైజ్ ఎందుకు అనుకుంటారండి, అడ్జస్ట్మెంట్ అని ఎందుకు అనుకోరు? ఇప్పుడు ఒక మ్యారేజ్ లైఫ్లో కానీ లేదా ఒక రిలేషన్షిప్లో కానీ ఎవరిద్దరు కూడా పర్ఫెక్ట్ ఉండరు కదండి. అంటే ఇప్పుడు వాళ్ళ ఆలోచన డిఫరెంట్ అయి ఉండొచ్చు, అంటే ఒక అబ్బాయి ఆలోచన డిఫరెంట్ అయి ఉండొచ్చు, అమ్మాయి ఆలోచన డిఫరెంట్ అయి ఉండొచ్చు. అంటే 2 ఈక్వల్ మైండ్ సెట్స్ ఉంటే అక్కడ గొడవలే అవుతాయి. కానీ ఇప్పుడు అడ్జస్ట్మెంట్ లిమిట్ ఉంటుంది కదా. ఇప్పుడు అడ్జస్ట్మెంట్ లిమిట్ లేకుండా భర్త ఏం చేసినా కూడా చివరికి ఏదైనా భరించాలన్న ఆడపిల్లకు లిమిట్స్ ఉంటుంది. ఇది ఆడపిల్లలు కూడా ఏం చేసినా కూడా భర్త భరించాల్సిన ఎక్కువ శాతం వచ్చేసి ఆడపిల్లలే భరించాల్సి వస్తుంది. చాలా వేర్ కేసులో వింటాం అబ్బాయి. మీరు ఈ పాయింట్లో మీరు తప్పు చెప్తున్నారండి. యాక్చువల్గా నేను ఇక్కడ వ్యాలిడేషన్ ఇస్తాను. సో ఆడపిల్లలని మీరు అంటున్నారు, నేను ఒక ఆడపిల్లని ఇట్లా మాట్లాడొద్దు కరెక్టే అంటే నేను దీనికి సపోర్ట్ చెయ్యను. ఎందుకంటే ఇక్కడ ఎలా అవుతుందంటే ప్రజెంట్ జనరేషన్ గురించి తీసుకుందాం. అంటే ఇప్పుడు మన మదర్స్ జనరేషన్, మన గ్రాండ్ పేరెంట్స్ జనరేషన్ తీసుకుంటే అప్పుడు ఒక మెన్ మాత్రమే బయటికి వెళ్ళి వర్క్ చేసేది, ఉమెన్ ఇంట్లో ఉండి మిగతా హౌస్ హోల్డ్ వర్క్స్ అన్ని చూసుకునేది. ఇప్పుడు వచ్చేసరికి ఉమెన్ అండ్ మెన్ ఈక్వల్ అనేసి అంటున్నాం అందరం. సో ఇక్కడ ఈక్వాలిటీ వచ్చినప్పుడు ఇక్కడ వర్క్ విషయంలో అమ్మాయి వర్క్కి వెళ్ళాలి, ఇక్కడ అబ్బాయి వర్క్కి వెళ్ళాలి. సో ఇంటికి వచ్చేసరికి అమ్మాయి ఇక్కడ ఇల్లు చూసుకోవాలి, అబ్బాయి కూడా ఇంట్లో ఉన్న రెస్పాన్సిబిలిటీస్ చూసుకోవాలి. సో ఇక్కడ ఏమవుతుందంటే వీళ్ళకున్న వర్క్ ప్రెషర్ వల్ల సో రెస్పాన్సిబిలిటీస్ కూడా వీళ్ళు ప్రాపర్గా షేర్ చేసుకోలేకపోతున్నారు. ఓకేనా? ఇప్పుడు ఇక్కడ కాన్ఫ్లిక్ట్స్ ఎందుకు వస్తున్నాయంటే ఇప్పుడు మీరు అంటున్నారు అమ్మాయిలు ఎక్కువ భరిస్తున్నారు అనేసి. అబ్బాయిలు ఎందుకు భరిస్తున్నారు? అబ్బాయిలు కూడా భరిస్తున్నారు. ఇప్పుడు రేర్ కేసెస్ లేదు, నేను కొన్ని పర్సనల్గా నేను వేరే ఛానల్స్కి ఇంటర్వ్యూస్కి వెళ్తుంటా కదా, నేను కూడా విన్నాను ఇది. యాక్చువల్గా కొన్ని అంటే లైక్ ఇప్పుడు మెన్ ఉన్నారు, ఇప్పుడు మీరు ఉన్నారు ఎగ్జాంపుల్, మీరు వెళ్ళి ఇప్పుడు వేరే వేరే ప్రదేశాల్లో ఇప్పుడు వెళ్ళి యూట్యూబ్ అవి అంటే మీ ఛానల్కి సంబంధించిన ఇంటర్వ్యూస్ అవి చేస్తున్నారు. ఓకేనా? ఇంటికంటే ఒక స్ట్రెస్ఫుల్ లైఫ్ నుంచి మీరు ఇంటికి వెళ్తున్నారు.
సో స్ట్రెస్ఫుల్ లైఫ్లో నుంచి ఇంటికి వెళ్తే ఇంటి దగ్గర ఎవరైనా ఒక పీస్ అనేది ఖచ్చితంగా ఎక్స్పెక్ట్ చేస్తారు. అది మెన్ అయినా ఉమెన్ అయినా. ఇల్లు అంటే ఏంటండి, ఇల్లు వస్తే హోమ్ అని ఎందుకంటారు? అక్కడ ఉండే ప్రశాంతత మనకు బయట దొరకదని. బయట ఎక్కడెక్కడో తిరిగేసి వస్తాము. ఇంట్లో కొంచెం ఇల్లాలైనా లేదా వాళ్ళ హస్బెండ్ అయినా కూడా మనము ఒక సేఫ్ ప్లేస్, మనం ఏదన్నా షేర్ చేసుకోవచ్చు, మనకు కొంచెం టైం స్పెండ్ చేయడానికి మనకంటే ఒక పర్సన్ ఉన్నాడని ప్రతి ఒక్కరు ఎక్స్పెక్ట్ చేస్తారు. బట్ ఇంటికి వెళ్ళేసరికి రియాలిటీ ఏమవుతుందంటే వీళ్ళు వర్క్ చేసి వస్తారు, వాళ్ళు వర్క్ చేసి వస్తారు. సో వాళ్ళకున్న స్ట్రెస్ ఈ పర్సన్ మీద తీయడం, వీళ్ళకున్న స్ట్రెస్ ఈ పర్సన్ మీద తీయడం తప్ప ఇక్కడ ప్రేమ ఎక్కడ ఉందండి? సో ఇది ప్రెసెంట్ జనరేషన్లో అండర్స్టాండింగ్ అన్నది చాలా తక్కువ ఉంది. ఓకే, మీరు చెప్పింది 100% కరెక్ట్. ఇప్పుడు కాలేజ్ స్టూడెంట్స్, యూత్, ఒకప్పుడు అమ్మాయిలు ఏదన్నా ఒక మాట మాట్లాడాలన్నా, లవ్ అన్నా, సెక్స్ అన్నా చాలా సిగ్గుపడే వాళ్ళు. ఇప్పుడు అది ఎంత కామన్ అయిపోయిందంటే ఈ ప్రెసెంట్ జనరేషన్లో ప్రాంక్ వీడియోలు చూస్తే అమ్మాయిలు అసలు అన్ని తెగించేసేసారు. అవునా? అబ్బాయిలు సిగ్గుపడే రోజులు వచ్చేసాయి. అవును. ఇది ఈ మార్పును మనము మంచిగా చూడాలా, లేకపోతే సంస్కృతి పాడైపోతుంది కదా అని చెప్పి ఇలా చూడాలా? ఎలా చూస్తాం? ఖచ్చితంగా పాడవుతున్నట్టే కదా. పేరెంట్స్ తప్పు ఉంది. అసలు పేరెంట్స్ ఎలా చేస్తున్నారు ఇప్పుడు? ఇప్పుడు ప్రవీణ్ గారు, నేను ఒక ఎగ్జాంపుల్ చెప్తాను. అంటే ఇప్పుడు నేను చదివింది ఉమెన్స్ కాలేజ్, ఓకేనా? అంటే అప్పట్లో జాయిన్ అయ్యేటప్పుడే చాలామంది చెప్పారు ఉమెన్స్ కాలేజ్ కదా, అమ్మాయిలే డేంజర్ ఉంటారు, కోఎడ్ కాలేజెస్ కంటే ఉమెన్ కాలేజ్ డేంజర్ ఉంటుంది అనేసి. సో నేను చూసినంత వరకు కూడా నిజము. అంటే జనాలు మాట్లాడుకునేది నిజమే, అంత భయంకరమైన నిజం అది యాక్చువల్గా. ఎందుకంటే అమ్మాయిలు మీరు అన్నట్టు ఇప్పుడు 90s కిడ్స్ లేదా ఇప్పుడు 2000 కిడ్స్ అని ఏం లేదండి. అది ఒక ఇండివిజువల్ మీద డిపెండ్ అయి ఉంటుంది. వాళ్ళకి వాళ్ళు ఎంత సెల్ఫ్ కంట్రోల్ పెట్టుకుంటున్నారు, వాళ్ళకి వాళ్ళు ఎంత సేఫ్టీగా, అంటే ఒక బౌండరీస్ సెట్ చేసుకుంటున్నారు అన్నది వాళ్ళ మీద డిపెండ్ అయి ఉంటుంది. ఇప్పుడు ఉమెన్ ఇప్పుడు కాలేజ్ స్టూడెంట్సే కాదండి, ఇప్పుడు వెళ్ళే ప్రతి చోట కూడా ఉమెన్కి ఎక్కడ సేఫ్ ప్లేస్ లేదు. సో మీరు అక్కడ ఒక బౌండరీ సెట్ చేసుకుంటే ఎవరైనా కూడా ఎందుకు లీనియన్స్ తీసుకుంటారు. అండ్ ఇంకొకటి నేను అబ్జర్వ్ చేసిన దాన్ని బట్టి ఏంటంటే, ఇప్పుడు మనం సిటీ కల్చర్లో ఉన్న పేరెంట్స్ కానీ ఆ పిల్లలు కానీ సిటీ లైఫ్కి అలవాటు అయిపోయి ఉన్నారు, అమ్మాయిలు కానీ అబ్బాయిలు కానీ. సో వాళ్ళకి పేరెంట్సే వాళ్ళకి అంత ఫ్రీడమ్ ఇచ్చినప్పుడు దాని గురించి మాట్లాడే రైట్ మనకి లేదు ఫస్ట్. అండ్ ఇంకోటి విలేజ్ అమ్మాయిల గురించి మాట్లాడుతున్నాను, నేను తప్పుగా అనుకోకండి. సో విలేజ్ అమ్మాయిలకి ఇప్పుడు ఏమవుతుందంటే, ఇప్పుడు సడన్గా అంటే వాళ్ళకి ఒక సిటీకి రాగానే వాళ్ళకి ఎక్కడ లేని ఫ్రీడమ్, అంటే పేరెంట్స్ సరౌండింగ్స్లో ఉండరు, చెప్పేవాళ్ళు ఎవరు ఉండరు, గైడెన్స్ ఇచ్చేవాళ్ళు ఉండరు. సో ఇప్పుడు మీకు అక్కడ టీచరో వార్డెనో ఎవరో చెప్తున్న వాళ్ళు ఎందుకు వింటారు? పేరెంట్స్ కాదు కదా. సో జస్ట్ మీకు ఇప్పుడు నేను ఇది కాదమ్మా, ఇది కరెక్ట్ కాదమ్మా అంటే ఆమె వినేసి పక్కకి వెళ్ళి ఆమెకు నచ్చింది ఆమె చేస్తుంది కదా. సో ఇప్పుడు విలేజ్ అమ్మాయిలకు ఏమవుతుందంటే వాళ్ళకి ఎక్కడి లేని ఫ్రీడమ్, ఒక సిటీ లైఫ్కి అలవాటు అయిపోతారు. అండ్ ఇప్పుడు అబ్బాయిలు కానీ అమ్మాయిలు కానీ వాళ్ళకి ఒక కలర్ఫుల్ లైఫ్ కనిపిస్తుంది సిటీకి రాగానే. మీకు తెలుసు అది ఒక రంగుల ప్రపంచం. విలేజెస్లో ఉన్నంత స్ట్రిక్ట్గా లేదా ఇప్పుడు 6 దాటితే అమ్మాయిలకి ఇక్కడ గడప దాటనియారు. బట్ సిటీలో అట్లా కాదు. మీరు నైట్ 3 o'clock 4 o'clock ఎర్లీ మార్నింగ్ మీరు ఎవరు అడిగేటోళ్ళు ఉండరు, పేరెంట్సే పంపిస్తున్నారు. ఓకే, ఇప్పుడు మన సిటీలో పెరిగిన పిల్లలకి ఓకే వాళ్ళ పేరెంట్స్ పంపించారు కాబట్టి వాళ్ళకి ఒక లిమిటెడ్గా, అంటే ఈ టైం వరకు ఉండేసి వచ్చేస్తాము అన్న దాంతో ఉంటారు. అంటే వాళ్ళకి అలవాటు అయిపోయింది, లైఫ్ అన్నది అలవాటు అయిపోయింది. బట్ ఈ అమ్మాయిలకు ఎలా అంటే అది కొత్త రంగుల ప్రపంచము. సో ఇంకా ఎక్కడ తెలియని ఫ్రీడమ్ వచ్చేసరికి వాళ్ళకి ఏం చేస్తున్నారు అనేది వాళ్ళకి అర్థం కాదు. సో వాళ్ళకి గైడెన్స్ అనేది ఇచ్చేవాళ్ళు ఉండరు. లాస్ట్లో ఇప్పుడు మీరు అన్నట్టు ఇప్పుడు వాళ్ళకి ఏది రైట్ ఏది రాంగ్ అన్నది తెలియక వాళ్ళు ఒక రాంగ్ డెసిజన్ తీసుకొని లాస్ట్లో సఫర్ అవుతూ ఉంటారు, ఏడుస్తుంటారు. సో అప్పుడు అంతా ఇంకా కంప్లీట్ అంతా అయిపోయినాక అప్పుడు ఎవరండి కాపాడేది? అది మెయిన్. ఓకే, ఇప్పుడు అమ్మాయి కానీ అబ్బాయి కానీ మ్యారేజ్ చేసుకోవచ్చా, చేసుకోకూడదా? ఫైనల్గా ఈ పెళ్లి చేసుకోవడం అనే అంశం గురించి అమ్మాయి కానీ అబ్బాయి కానీ మీరు ఏం చెప్తారు? నేను ఒకటే చెప్తాను, టైం ఎక్కువైనా పర్లేదు, చూసే రైట్ పార్ట్నర్ అని చెప్తాను. ఎందుకంటే ఒక రాంగ్ పార్ట్నర్తో లైఫ్ లాంగ్ సఫర్ అవ్వడం కన్నా కొంచెం ఏజ్ గురించి అని కాదు, టైం పట్టిన ఒక మంచి పార్ట్నర్ని చూస్ చేసుకొని ఇద్దరు హ్యాపీ లైఫ్ లీడ్ చేయడం బెటర్ అని నా పార్ట్నర్ని ఎలా గెస్ చేసుకోవాలి? తెలుస్తుంది కదండి. ఇప్పుడు మనము చూస్తుంటాము లైఫ్లో ఎంతో మందిని మీట్ అవుతుంటాము, ఒక్కళ్ళు రైట్ అనిపించినప్పుడే డెసిషన్ తీసుకుంటాము. అంత ఈజీగా అయితే ఎవరు అంత మూర్ఖులం కాదు కదా. సో అదే చెప్తాను, అందరూ చూస్ చేసిన వాళ్ళలో రైట్ పర్సన్ అంటుంటారా? ఇప్పుడు అలా కూడా ఉంటారు, లవ్ మ్యారేజ్ చేసిన వాళ్ళలో రైట్ పర్సన్స్ ఉంటారు, ఎందుకు ఉండరండి? ఎక్కువ ఇంపార్టెన్స్ దేనికి ఇస్తావు? పేరెంట్స్ చూస్తే రైట్ పార్ట్నరు, లేకపోతే నీ అంతటి నువ్వు లవ్ చేసుకుంటే రైట్ పార్ట్నరు, దీంట్లో దేనికి ఎక్కువ ఇంపార్టెన్స్ ఇస్తావు?
నేను ఏం చెప్తానంటే ఒకళ్ళు ఇష్టపడినా అది లవ్ కమ్ అరేంజ్ మ్యారేజ్ మళ్ళీ చెప్తాను. పేరెంట్స్ కరెక్ట్ చూస్ చేస్తారా? అదే నేను నా ఒపీనియన్ చెప్తున్నాను. మీరు ఒకరిని లవ్ చేసినా కూడా ఇంట్లో ఒప్పించుకొని పెద్దల సమక్షంలో చేసుకుంటే అది బాగుంటుంది. నేను అది అడగట్లేదు. ఆ లవ్ చేసుకుంటారా లేదా పక్కన పెట్టండి. పేరెంట్స్ కరెక్ట్గా చూస్ చేసి ఇస్తారా లేదా వాళ్ళంతటా వాళ్ళు ఓన్గా చూస్ చేస్తున్న దాంట్లో ఏది ఎక్కువ ఇంపార్టెన్స్ ఇస్తారు? పేరెంట్స్ చూస్ చేసిన దాంట్లో కూడా వీళ్ళు కొంచెం కలిసి మాట్లాడి అంత ఒపీనియన్ కరెక్ట్ అనుకోని డెసిషన్ తీసుకుంటే పేరెంట్స్ చూసింది బాగుంటుంది. లేదు లవ్ మ్యారేజ్ అనుకుంటే కూడా నేను చెప్పినట్టు లవ్ అయినా కూడా ఇంట్లో ఒప్పించి చేసుకుంటే నలుగురు మధ్యలో అది ఎప్పటికైనా ఏ గొడవలు వచ్చినా మీరు అన్నట్టు ఇస్తారు. ఇంపార్టెన్స్ అంటే పేరెంట్సా లవ్, అరేంజ్డా లవ్? లవ్ కమ్ అరేంజ్. ఓకే, ఫైనల్గా నేనేం చెప్తానంటే ఇంట్లో పేరెంట్స్ చూస్తే సంబంధమే చేసుకోండి. ఎక్కువ ఇంపార్టెన్స్ దానికే ఇస్తాను. ఈ లవ్ అనేది పెళ్ళికి ముందు ఉన్న లవ్ పెళ్ళైన తర్వాత ఉండదు. ఎందుకంటే ఈ లవ్ అనేది ఏంటంటే పెళ్ళైన తర్వాత లవ్ చేస్తే అసలైన థ్రిల్ ఉంటుంది, కానీ పెళ్ళి కాకముందే లవ్ చేసేస్తే ఆ తర్వాత మ్యారేజ్ చేస్తున్నది అలా ఉండదు. 90% వరకు అరేంజ్డ్ మ్యారేజ్ బెస్ట్. మనకు పేరెంట్స్ నుంచి సపోర్ట్ ఉంటుంది, అన్ని విధాలుగా కూడా సేఫ్టీ ఉంటుంది అనేది నా యొక్క అభిప్రాయం. శివాలి గారు అయితే పేరెంట్స్ మరి మీ లైఫ్ గురించి నేను అడగలేదు, ఆ లైఫ్ గురించి ట్రై చేసినప్పుడు అడుగుతాను. సో మచ్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో. ప్లీజ్ థ్యాంక్ యూ సో మచ్. ప్లీజ్ టు సబ్స్క్రైబ్ టు మై ఛానల్. థ్యాంక్ యూ.